సుధాకర్ రెడ్డి గారిని కూడా వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ జాయిన్ మన్మోహన్ రెడ్డి గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాను. Before we go ahead with the program, I would just like to start off with a small anecdote. This is something which has been inscribed on one of the universities in South Africa, where it is written, if you want to destroy a nation, you don't need to have a bomb or atom bomb or a missile. You just have to destroy its education system, and then definitely the nation is going to be destroyed. So I think we have joined our hands together not to let India go down into any dark shaded lives. We are going to join our hands to take the country ahead, where we focus on the education system in India, starting from the inception. So now I request the forum to be open, and I give the honor to Dr. Shashikar. I now request Sri Satyavani Garu కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వారు ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేస్తూ సమాజానికి భక్తినే కాదు, శక్తిని కూడా అందించే స్త్రీ శక్తిగా ఈ శ్రీధర్మపురి క్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహాశక్తి. ఆవిడని ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాల్లో మరో ప్రముఖులు కొంచెం మంది ఉన్నారు. ఇక్కడ చాలామంది స్కూల్ టీచర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు ఉన్నారు. అలాగే కేరళి అనే ఒక సోషల్ నాన్ ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి పెద్దలు కూడా చేశారు. So I think the forum is going to be really a wonderful forum where we can exchange our views and experiences for the noble cause. అందరికీ శ్రీధర్మపురి క్షేత్రానికి ఇచ్చేసినటువంటి మంచి ఆలోచనలు, నిరంతరం సమాజ శ్రేయస్సు కోరుకునేటటువంటి వారు, తమ జీవితాన్ని వ్యర్థం కానివ్వకుండా సమాజ సేవలో సార్థకం చేసుకోవాలని అనుకునే వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ ఒకసారి ధర్మపురి పక్షాన స్వాగతం పలుకుతూ, ధర్మపురిలో కొలువు తీరినటువంటి ఏ తల్లి అయితే, జగన్మాత అయితే తన బిడ్డల యొక్క క్షేమాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంస్కారాన్ని ఎవరైతే కోరుకుంటారో ఆ తల్లి ఇక్కడ కొలువు తీరి ఉంది జగన్మాతగా. ఆ తల్లికి ముందుగా ప్రణమిలుతూ, యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత అని అన్ని రకాలుగా ఆ తల్లిని కొలుస్తాం. అటువంటి తల్లికి నమస్తస్సే 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 నమో నమః అంటూ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్స్ టుగెదర్ అని, ఒకే జాతి పక్షులన్నీ ఒకే చోటకి చేరుతాయన్నట్టుగా మనందరం కూడా ఒక మంచి ఆలోచన పరులని మనందరం ఒక చోట కలిసాం. ఎందుకు కలిసాము అంటే, ఇవాళ మనందరి హృదయాలలో కూడా భావితరాల గురించి మన గుండె కొట్టుకుంటోంది. అది మన గుండె చప్పుడు ఏదైతే ఉన్నదో ఆ గుండె చప్పుడుని అందరికీ వినిపించడం కోసమే, మన ఆత్మను మనందరం ఒకసారి ఆవిష్కరించుకోవడం కోసం మన ధర్మపురి క్షేత్రంలో ఇక్కడ కలిసాం. ఎందుకు కలిసాము అంటే, దానికోసం మన రావు గారు చెప్తారు. ముందుగా వారు దీనికి చక్కగా ఒక శ్రీకారం చుట్టారు. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు శ్రీ టిపి శశికుమార్ గారు, వారు గొప్ప శాస్త్రవేత్త. నేను అనుకుంటూ ఉంటాను వారిని చూసినప్పుడు,
వారు మరి స్పేస్లో వారు సైంటిస్ట్గా ఉండడం వల్ల ఏమో గగనతలంలో ఏదైనా మనం ప్రయోగిస్తే ఎంత స్పీడ్గా రాకెట్ పైకెళ్తుందో వారి పని కూడా అంత స్పీడ్గా విస్తరింపచేసే ఒక శక్తివంతుడు శ్రీ టిపి శశికుమార్ గారు. కాసేపట్లోనే నేను ప్రగతి సుధామాలు గమనించాను వారు చూసినప్పుడు. ఒకసారి వారి స్పీడ్ అనుకోవడం కూడా మాట్లాడడం కష్టమే, కానీ శారీరకంగా మేము వృద్ధులయ్యేవారి కానీ మానసికంగా మాత్రం ఇంకా నేను రావు గారు ఉత్సాహంగానే ఉన్నాయా రావు గారు శ్రీ. అలాగే ప్రగతి సుధామాలో ఈ గ్రాండ్ మా అంటే అమ్మమ్మ కథల ద్వారా పిల్లలను ప్రకృతిని చూపిస్తూ ప్రకృతిలోని పాఠాలు పిల్లలకి నేర్పిస్తూ చిన్నప్పుడు మనకు తాతయ్యలు ఏ విధంగా అయితే కథలు చెప్తూ చక్కగా వాళ్ళని బుజ్జగిస్తూ అలరిస్తూ చందమామ కథలు చెప్పించి ఏ విధంగా గొప్పవాళ్ళని చేశారు. ఒక మహాత్మా గాంధీ కూడా చిన్నప్పుడు పుతలీబాయి చెప్పిన కథల ద్వారా ఇంత గొప్పవాడయ్యాను ఆయనే చెప్పాడు. ఛత్రపతి శివాజీకి జిజియామాత, అలాగే ప్రహ్లాదుడి గాథలు, అలాగే ఎవరిని చూసినా ఒక వివేకానంద, ఒక భువనేశ్వరిది. ఈ విధంగా కథల ద్వారానే చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఒక ప్రేరేపణను కలిగించి గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మనకి. మరి వాళ్ళ అటువంటి గొప్పవాళ్ళు, ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఎంతమంది వాళ్ళ సమాజంలో ఉన్నారు? ఎవరు లేరు అనేటటువంటి ఆన్సరే వస్తుంది తప్ప మనకి ఎక్కువ ఉన్నారు అని. ఆనాడు కనుక వాల్మీకి మహర్షి ధర్మజ్ఞ కృతజ్ఞ అని ఎవరైనా ఉన్నారా అని అడిగితే అయ్యా ఉన్నాడయ్యా ఉన్నాడు అని రాముడిని చూపించినట్టుగానే ఇవాళ అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అంటే మనందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ కానీ కనపడుతుంది. మరి మేధావులైనటువంటి వాడు ఈ విధంగా సమాజాన్ని చూస్తూ కూర్చోవడమేనా, నిర్లిప్తంగా నిస్పృహతో నిరాశతో ఉండిపోవడమేనా, నిట్టూర్పులు విడుస్తూ దీనికి మనం చేయగలిగింది ఏమైనా ఉందా అని మనం ఆలోచిస్తే ఎందుకు చెయ్యలేము? అటువంటి ఆలోచన పరులందరూ ఒక్క చోటికి వస్తే తప్పకుండా మనం చెయ్యగలము అనేటటువంటి ఒక సంకల్పంతో శ్రీ శశికుమార్ గారు ఒక ప్రపోజల్ తీసుకుని వస్తే దాన్ని పూర్తిగా నేను సహకరిస్తానంటూ అంగీకరించినటువంటి శ్రీ జీబీకే రావు గారు వారు ముందుకొచ్చారు ప్రగతి సుధామాలో. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అప్పటి నుంచో మాకు ఉన్నటువంటి మనోవేదన, అందుకే పిల్లల కోసం పార్కు పెట్టడం, ఆ బండి మీద కాసేపు పిల్లలు తిప్పడం, ప్రకృతిని గురించి వాళ్ళకి నెమ్మదిగా విషయాన్ని, ఆ మూలతత్వాన్ని వాళ్ళకి బోధించడం లాంటివి అప్పుడప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అదే కాన్సెప్ట్తో అదే సంకల్పంతో ఇక్కడ కూడా నడుస్తుంది. కాబట్టి ఇలా అందరూ కలిసినటువంటి మనసులందరూ ఒక చోటికి వస్తే బాగుంటుంది. దీంట్లో ఇవాళ టీచింగ్ కమ్యూనిటీ నుంచి చాలామంది తల్లులు వచ్చారు, అధ్యాపకుల నుంచి, అలాగే సమాజ సేవలో ఉన్నటువంటి దేశభక్తిపరమైనటువంటి ఆలోచన పిల్లలు పెంపొందించే వాళ్ళు వచ్చారు. అలాగే అక్కడ సోషల్ ఇంపాక్ట్ నుంచి ట్రైనింగ్ అయ్యి వాళ్ళు ఎంతో మందికి విద్యార్థులు ప్రకటిస్తున్న వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఇందాక నాగరత్న నాయుడు గారు వారు ఎన్నో సైంటిస్టులు, వాళ్ళ దేశంలో ఉన్న సైంటిస్టులు కాదు ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు కూడా వ్యవసాయంలో వారి యొక్క సలహాలు తీసుకుంటూ ప్రతిరోజు కొంతమంది వందల మంది విద్యార్థులు ఆయన పొలానికి వెళ్ళి ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ఎలా చేయాలో, ఏ విధమైనటువంటి ఆహార ఉత్పత్తి మనం చేయాలో అనేటువంటిది ఆయన వీరి దగ్గర ఎంతోమంది విద్యార్థులకి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ గారు, మేడం గారు ఎంత వచ్చారో వాళ్ళ పేర్లు ఇంకా నేను తెలుసుకోలేదు. మరి అలా అధ్యాపకులు, అలాగే యోగా నేర్పించేటటువంటి షణ్ముఖం కానీ ఇక్కడ మా మాస్టర్ గారు ప్రతిరోజు అంతర్యామిలో ఆధ్యాత్మిక విషయాలతో పాటు జియో లక్ష్మణ్ కథల ద్వారా, ఆ కథల ద్వారా ఎంతోమందికి ప్రేరణనిస్తూ షిరిడీ సాయి యొక్క సందేశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నటువంటి శ్రీ ఆనంద సాయి స్వామి గారి జియో లక్ష్మణ్ అనే పెర్మనెంట్తో ఆయన కథలు కూడా ప్రసారం అవుతూ ఉంటాయి. అలాగే మన్మోహన్ రెడ్డి గారు, ఇక అమ్మ ఆవుల మంజులత గారు ఎంతో గొప్ప కుటుంబాల నుంచి వచ్చి ఎంతో నియమబద్ధంగా ఒక నీతివంతమైనటువంటి ఒక కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర ఎంతో సంస్కారాన్ని నేర్చుకుని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేసి ఎంత పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన ఒక మాతృపతి మన ఆవుల మంజులత గారు వచ్చారు. ఇక్కడ ఇక్కడే మన శ్రీదేవి ఉంది, ప్రొఫెసర్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఆవిడ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇక్కడే ఉంది నా ఎదురుకుండా వాణి సక్కుబాయి. ఆమె ఎంత ఊరు తొలగిస్తున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్గా అధ్యాపకురాలుగా పనిచేస్తుంది. ఎంతో మందిని మోటివేట్ చేస్తుంది పాటల ద్వారా, ఆటల ద్వారా, మాటల ద్వారా. ఒక మాతృ సమ్మేళనానికి మాతృశక్తికి ప్రెసిడెంట్గా ఉంది చేవేళ్లలో. అలాగే ఇప్పుడు ఇక్కడే ఉన్నారు సీత గారు. నేను కూడా సమాజానికి ఏదో చేయాలనుకుంటున్నాను మన ఈ రోజున వారు వచ్చారు. ఇలా ఒక్కొక్కరే కనుక మనం పరిచయం చేసుకుంటూ పోతే అనేక మంది వ్యక్తుల్లో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉన్నదో
సమాజానికి సేవ చేయగలిగినటువంటిది ఏదైతే ఉన్నదో అది వినియోగిస్తే ఎంత బాగుంటుందో కదా. నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వాల్సిన ఆస్తిపాస్తులు కాదు, సంస్కారం. మంచి చదువు అంటే ఏమిటి? సంస్కారంతో కూడిన చదువు, ఆ ప్రకృతిని ప్రేమించే చదువు, ప్రకృతికి విఘాతం కలిగించేది చదువు కాదు. ఇప్పుడు విద్య అంతా కూడా అవిద్య, కానీ విద్య కాదు. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఎడ్యుకేషన్, లిటరసీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఎడ్యుకేషన్. ఇన్ఫర్మేషన్ నుంచి ఫార్మేషన్కి తీసుకువెళ్ళడమే మా శశికుమార్ గారు చెప్పిన విషయం. ఆ పిల్లవాడిని ఎలా తీర్చిదిద్దాలి? ఎత్తిపోతల పథకంలాగా మెదడులో కుక్కడమే తప్ప, ఆ ముక్కును పట్టుకుని కాగితాల మీద కట్టేస్తున్నారు తప్ప, అసలు పిల్లవాడు ఏ విధంగా తయారవుతున్నాడు అనేది ప్రతి తల్లికి వాడు సవాలుగా మారిపోయింది. ఎందుకంటే తల్లి దగ్గర లేని వాడిని లాలించడం ఎట్లాగో, కథ చెప్పడం ఎట్లాగో కూడా తల్లికి తెలియట్లేదు. మోడర్న్ మదర్స్కి అసలు తెలియదు, పాలివ్వడం తెలియదు, పిల్లలు కథలు చెప్పడం తెలియదు, లాలించడం తెలియదు, ఎత్తుకోవడం తెలియదు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాను చాలాసార్లు, విదేశాలకు వెళ్తుంటారు ఆధునిక దంపతులు. పాప పిల్లవాడు ఏడుస్తుంటే ఎత్తుకోవడం తెలియదు, వాడిని సముదాయించడం తెలియదు, భర్త మీద విసుక్కుంటూ ఉంది, వాడికి అంతకంటే అదేదో ఫ్యామిలీ వేసుకుంటూ ఎత్తుకుపోతూ ఉంటారు. అసలు ఏమి ఒక హృదయంతో వాళ్ళని టచ్ చేసుకుని హక్ చేసుకునేటువంటి స్థితి కూడా లేదు. ఇవాళ మదర్ టచ్ అనేది లేదు. అలాంటి స్థితిలో నెక్స్ట్ జనరేషన్ గురించి ఇలాగే చూస్తూ ఊరుకుందామా, మనం కూడా ఏదైనా చేద్దామా అనేటువంటి సంకల్పంతో శ్రీ శశికుమార్ గారు ఇలాంటి పెద్దలు ముందుకొస్తే మా రావు గారు కూడా దాన్ని నేను కూడా తప్పకుండా చేయగలిస్తానని వారు వచ్చారు. అందుకని ఇవాళ ఉన్నటువంటి దైవ సన్నిధానంలో ఈ ప్రకృతి మధ్య మనం కూడా కూర్చొని మాట్లాడుకోవడం ఏంటంటే, మనం కూడా ఏం చేయగలం, చాలా సింపుల్గా చేయగలం. ప్రతి తల్లి తన వీధిలోనే ఆ వీధిలో ఉన్న పిల్లలందరినీ తన ఇంటికి తీసుకుని వచ్చి కథలు చెప్తూ ఆడిస్తూ పాడిస్తూ ఏకల విద్యాలయాలను చేయగలదు. పూర్వం అలాగే జరిగేది. అలాంటి సిచ్యువేషన్ పూర్వకాలంలో ఉండేది. కాబట్టి ఈ మాత్రపు పర్సనాలిటీస్ ఇలా డెవలప్ అవ్వగలిగారు అంటే, ఇటువంటి వ్యక్తులు వాళ్ళు తయారు కాగలిగారు అంటే, 5వ తరగతి చదువుకుని 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా గొప్ప గొప్ప వ్యక్తులు కాగలిగారు అంటే, ఒక పెద్దబాల శిక్ష పుస్తకాన్ని చదువుకునే గొప్పవాళ్ళు అయ్యారు. ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకుని చదివారు, వేళ్ల మీద లెక్కలు పెట్టేవారు. వాళ్ళ పిల్లవాడిని 9 ఎంతరా అంటే 99 ఎంతంటే చెప్పలేడు. వాడు 2 క్యాలిక్యులేటర్ చూసినా చెప్పలేకపోతున్నాడు. బుర్రకు పదును పెట్టే పరిస్థితి లేదు, మంచి విషయాలు నేర్పే పరిస్థితి లేదు. ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని అధిగమించడం ఎట్లాగో తెలియదు. ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్స్కి ఎందుకు డిమాండ్ పెరిగిపోతుంది? సైకాలజిస్టులకి, సైకాట్రిస్టులకి డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? భారతదేశం పిచ్చాసుపత్రిగా ఎందుకు మారిపోతుంది? ఒక మెంటల్ హాస్పిటల్గా ఎందుకు మార్చుకుంటున్నాం మన భారతదేశాన్ని? బికాజ్ ఆఫ్ చైల్డ్హుడ్లో పిల్లవాడిని స్పృశించకుండా వాడికి కథల ద్వారా, వీరుల గాథల ద్వారా వాడికి ఇవ్వవలసిన ప్రేరణ మనం ఇవ్వడం లేదు. కాబట్టి ఈనాడు నిస్తేజమైన సమాజాన్ని చూస్తున్నాం. కాబట్టి అలాంటి సమాజం కాదు మనం కోరుకునేది. మరొక సమాజాన్ని నిర్మాణం చేసుకుందాం. ఎందుకంటే బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా, ఈ కరోనా మనకు ఒక సందేశాన్ని పట్టుకొచ్చింది. కాబట్టి ఇప్పటి నుంచి ఇది కనుక మనం ప్రారంభం చేస్తే ఆలోచన పరులు ఎంతోమంది సమాజాలు వాళ్ళు తయారవుతున్నారు. ఈ కరోనా పుణ్యమాట. అటువంటి ఆలోచన పరులందరినీ కనుక మనం పట్టుకుంటే, వాళ్ళని చేరదీస్తే, మనందరం కలిస్తే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేయగలము అనేటువంటి ఆత్మస్థైర్యంతో మనం ముందుకు వెళ్ళాలని, మనం వెళుతూ ఉంటే ఆ మహాప్రాణం నుండి ప్రాణశక్తి మనకు ప్రసారం అవుతూనే ఉంటుందనే నమ్మకంతో నేను అందరికీ చెప్తున్నాను. కాబట్టి మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అందరూ వారి అభిప్రాయాలు, మీ అందరూ కూడా మీ మనసులో ఉన్న అభిప్రాయాలు, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మీరేమనుకుంటున్నారు, మనం ఏం చేద్దామనుకుంటున్నారు, మనందరం కలిసి చేద్దామా, లేకపోతే మనం కూడా మామూలుగా జీవితాల్లో కాలగర్భంలో కలిసిపోతామా, పేరు ఊరు లేకుండా చరిత్రహీనులుగా మిగిలిపోదామా అని ఒక్కటే మనం ఆన్సర్ చేసుకుని దానికి ఆన్సర్ చెప్పుకుని మనం వెళ్దామని చెప్తూ మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎంతో అద్భుతంగా, information is not education, literacy is not education, but when we take along with us the culture, tradition and the value-added education, only then we can form the best nation that we dream for. నేను ఇప్పుడు శ్రీ రావు గారిని కూడా సభను ఉద్దేశించి మాట్లాడిస్తున్నారు. మనం సమావేశమైంది ధర్మపురి, ధర్మో రక్షిత వందే మాతరం. ఈరోజు సత్యవాణి గారు చెప్పిన మాటల్లో ఆ స్ఫూర్తి ఎంతవరకు ఉందంటే, ఇది తప్పకుండా మనం ఆకాంక్షించింది తప్పకుండా నెరవేరుతుంది అనేది నమ్మకం కలుగుతుంది. వందే మాతరం అని ఎందుకన్నారంటే, అమ్మవారు
మనకి మొట్టమొదట అమ్మతోనే వస్తుంది. ప్రతిదీ అమ్మ గర్భంలోనే శిశువు ఉంటారు 4 నెలల నుంచి. అంటే అక్కడి నుంచే మనం అమ్మ ఎక్కడ ఉండాలి, ఎలాంటి ప్రకృతి ప్రదేశంలో ఉండాలి, వారికి తల్లి పాలు, తల్లి యొక్క స్పర్శ దీంతోనే మొదలవుతుందని చెప్తారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఇక్కడి నుంచే అమ్మ దగ్గర నుంచే మొదలవుతాయి. ఈరోజు మన శ్రీమతి ఆవుల మంజుల గారు వారి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండి వారు చేసిన సేవలు కానీ, అలాగే మన ఆనంద సాయి స్వామి గారు వారి యొక్క ప్రవచనాలు, అలాగే మనకి డాక్టర్ టిపిఎస్ ఈయన వారంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ స్పీడ్ మీరు చూశారు కదా, కెమెరా కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ వారే, ఇంకా వారికి సెక్రటరీ లేరు, వారే డ్రైవింగ్లో కానీ అన్నింటిలోనూ సేమ్. మీరు సాయంత్రానికల్లా మీరు యూట్యూబ్లోకి వచ్చేస్తాయి అవన్నీ. అంత టెక్నాలజీ అంత స్పీడ్గా మనకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు ఇలా ఉపయోగించుకుంటే వితిన్ సెకండ్ కెన్ రీచ్ టు ఎవ్రీవన్. ఇది రాబోయే రోజుల్లో సెకండ్లో రీచ్ అయ్యే స్టేజ్ వస్తుంది ఇలాంటి టెక్నాలజీ వాడుకోవడం. అలాగే మనకి ఈరోజు మన్మోహన్ వారు అగ్రికల్చరు ఎలా మనం సాత్విక ఆహారం అంటే న్యాచురల్ ఫార్మింగ్, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారంటేనే తెలుస్తుంది. ఇలాంటి దానికి తక్కువ మంది వస్తారు. ఆ తక్కువ మంది అయినా కూడా పాండవుల్లాగా ఉంటారు. ఎక్కువ మంది కౌరవులు అవసరం లేదు. చదువులతో కూడా బుద్ధులు నేర్పడం అనేది మొట్టమొదటి మనం చెప్తున్నది మన భారతదేశంలో. ఒక గురుకులం ఉందంటే ఒకప్పుడు చక్రవర్తులు పిల్లలు కానీ రాజులు పిల్లలు కానీ అక్కడ గురుకులంలో ఫస్ట్ నేర్పేది సమిధులు. సమిధుల్ని ఏర్పి తీసుకోవాలి వీళ్ళు స్టూడెంట్స్. ఫస్ట్ అరణ్యంలోకి వెళ్ళి ఏ సమిధి నవగ్రహణాల్లో ఏ గ్రహానికి ఏ చెట్టు దాని గురించి అంటే టెక్సాన్ని టాట్ ఇన్ ద చైల్డ్హుడ్. టెక్సాన్ని అట్లాగే ఆవుల్ని తోలుకెళ్ళి ఆవుల్ని సంరక్షించుకుని రావడం అన్నమాట. అంటే కామధేనువులు, కల్పవృక్షాలు ఈ రెండింటికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రపంచంలో ఏ దేశానికి లేనిది ఇక్కడ భారతదేశంలోనే. కల్పవృక్షాలు, కామధేనువులు అంటే ప్రాణ ప్రదాతలు, ఆరోగ్య ప్రదాతలు. ఇలాంటి అంటే నేచర్కి కనెక్ట్ అయి ఉంటాం మనం. టుడే వీఆర్ డిస్కనెక్టెడ్ విత్ ద నేచర్. తెలుగే కదండి, అందరూ తెలుగు వచ్చు కదా ఎవరికి. మనం ప్రకృతికి దూరంగా వెళ్ళినంత వరకు ఇలాంటి కరోనా కాదు, ఎందుకంటే పెద్ద పెద్దవి వస్తాయి. మనం మార్పు అనేది చైల్డ్హుడ్లోనే ఈ టెక్సాన్ని నేర్పాలి, చదువులతో పాటుగా బుద్ధులు నేర్పాలి. అది తల్లిదండ్రుల నుంచే మొదలవుతుంది. తర్వాత అధ్యాపకులు అంటే ఆచార్యులు, ఎవరైతే ఆచరించి చెప్పారో వారే అర్హులు అవుతారు. అలాంటి భారతీయ సంస్కృతిలో మనం పాలు, తల్లి పాలు కంటే శ్రేష్టమైనది లేదని ప్రపంచం అంతా చెప్తుంది. తల్లి పాలుతోనే మన ఫుడ్. అట్లాగే మనకి పిల్లలకి ఏమి తినిపించాలి, కొర్రలో ఏదైతే మనం లిటిల్ మిల్లెట్ అంటామో, లిటిల్ మిల్లెట్ నుంచి మీరు చేసే పదార్థం ఏదైనా సరే పిండిగా చేసి దాన్ని ఇచ్చేది మనం సాంప్రదాయంలో. ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామికి సామలు ఫస్ట్ నైవేద్యంగా పెడతాం. అట్లాగే శకుంతల భరతుడికి ఏం తినిపించింది, మిల్లెట్స్ చెప్తుంది. కన్ని మహర్షి నుంచి ఎలా వచ్చింది చెప్తున్నారు. టెంపుల్స్లో చేతుల్లో ఈ కంకులు, ఈ మిల్లెట్స్ కంకులే ఉండేవి. అంటే మన ఆధారం పూర్వీకులు ఏదైతే ఆహారంగా వాడారో, జైసే అన్ ఐసే మన్ అనేది మన యొక్క ఎలాంటి అన్నం తింటాం అలాంటి మనసు ఉంటుంది. మనసు దౌర్భాగ్య స్థితికి వెళ్ళడానికి ఉంటుంది. మనసు ఇంద్రియాల నిగ్రహణతో
మనిషి మంచి జగజ్జీత్ అని కూడా ఉంది. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి కావాలంటే ఆహారంలో జైసే అన్ ఐసే మన్, జైసే అగ్ని ఐసే వాక్. వాక్ అంటే వాచ. అగ్ని అంటే మనం తీసుకునే ఆయిల్స్, ఆవు నెయ్యి తీసుకుంటున్నామా, నువ్వుల నూనె తీసుకుంటున్నామా, కుసుమ నూనె తీసుకుంటున్నామా, వేరుశెనగ నూనె తీసుకుంటున్నామా, కొబ్బరి నూనె తీసుకుంటున్నామా, ఇవి కూడా కట్టి గానుగుల నూనె తీసుకుంటున్నామా, రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకుంటున్నాం. మీరు రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకున్నారంటే మీ యొక్క మతి మాందవ్య బుద్ధే వస్తుంది. అక్కడ వాచ, మీకు వచ్చే వాచ మీకు అగ్నితోనే ఉంది, హైడ్రోజన్ ఆయిల్స్. అట్లాగే మీకు చేసే రస్ అయితే కోన్. రస్ అంటే మనం తీసుకునే ఆహారంలో పానీయం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ పానీయం తీసుకున్నాం, నన్నారి పానీయం తీసుకుంటామా? నన్నారి అనగానే చాలామందికి తెలియకపోవచ్చు ఈరోజు. బట్ నన్నారి దానికి మించింది రెండో ఇంకా వేరే డ్రింక్ మీకు ఎక్కడా లేదు. సుగంధ పాలు అలాంటివి మనం పేర్లే మర్చిపోయాం. కొన్నామంటే మనకు తెలియదు. పెరట్లో పెరిగే ఏనా అవి మనకి గుర్తించడానికి మనకి తెలియని స్థితిలో ఉన్నాం. ఇలాంటి స్థితి నుంచి రావడానికి ఈ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి రావాలంటే మిల్లెట్స్ తీసుకోవాల్సిందే. కషాయాలు మన కషాయం మన యొక్క కషాయం అంటే మనం ఏ అయితే దేవుని దగ్గర బిల్వ పెడుతున్నామో, బిల్వ ఆ బొట్లో పారేయటం కాదు, బిల్వ కషాయంగా తీసుకోవాలి. తమలపాకులు పెడతాం, తమలపాకులు కషాయంగా తీసుకోవాలి. మనం తులసి పెడతాం, తులసి ప్రతి ఆహారం మీద తులసి లేకుండా మన సంప్రదాయమే లేదు. తులసి అంత పవిత్రమని, దాంట్లో సంజీవనం లాంటిది. మరి అవన్నీ కూడా మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళాం, వీటిని ఎందుకు దూరం చేసుకున్నాం? ఇది అమరకోశంలో చెప్పింది. నేనేదో నాకు తెలిసిందనే నాకు నేర్చుకుంది కాదు. ఇది నేర్చుకుందైనా అది అమరకోశం నుంచి వచ్చింది. అమరకోశం, భగవద్గీత ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు నేను వ్యాసాశ్రమంలో శ్రీ సద్గురు మలయాళస్వామి ఉన్నప్పుడు నన్ను పక్కన ఆయన కూర్చోబెట్టి 5th, 6th, 7th స్టాండర్డ్లోనే మాకు భగవద్గీత కంఠస్థం చేయించారు. ఆ రోజుల్లో మాకేం తెలియదు. ఏంటి ఇక్కడ ఏంటి అంత సాంస్క్రిట్, ఇంగ్లీష్ లేకపోతే బ్రతికి ఎలా ఉంటుంది, ముందు ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఇదే ఆలోచన మాకు చిన్నపిల్లలప్పుడు. ఏంటి మాకు సంస్కృత్, తెలుగు ఇవే కానీ మనకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేకపోతే ఇంకా ఫ్యూచర్ ఏంటి అనే దాంట్లో ఆ విధంగా నేను 7వ తరగతిలోనే నేను అక్కడ కంప్లీట్ చేసి రావడం జరిగింది కదా. కానీ ఆ బీజం చూసారా, అది రియల్ బీజం. దానికి మించిన బీజం నేను చదువుకుంది ఎన్ని చోట్ల, అన్ని గుంటూరులో చదివాను, బందర్లో చదివాను, ఇక్కడ కురుక్షేత్ర ఆర్ఈసీ ఇంజనీరింగ్ కాలేజ్ చదివాను. ఇవన్నీ ఏంటంటే హౌ టు మేక్ మనీ. ఈ విద్యలన్నీ కూడా మన యొక్క మోర్ ఎడ్యుకేటెడ్, మోర్ కరెక్టెడ్ అనేది తీసుకొచ్చింది. ఏంటంటే వీ కెన్ ఎక్స్ప్లాయిట్ ది పీపుల్. ఎంత ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అంటే ఎంత చదువుకుంటే అంత షార్ప్గా అవన్నీ మన బ్రెయిన్స్ ఆ విధంగా ట్యూన్ చేశారు కాలేజెస్లో. కానీ బుద్ధుల గురించి ఎక్కడా లేదు, ఒక విలువల గురించి ఎక్కడా లేదు. అలాంటిది ఈరోజు మనం టీచర్స్ ట్రైనింగ్ అనే ప్రోగ్రాం ఇప్పుడు పెట్టుకున్నాం. ఈ టీచర్స్ ట్రైనింగ్ అనేది ప్రగతిలో మనకు ఆల్రెడీ చిల్డ్రన్ పార్క్ ఉంది. మనకి ప్రతి సాటర్డే సండే 1500 మంది వస్తారు. కనీసం ఒక 200 మంది అయినా వాళ్ళ పిల్లలు తీసుకొస్తూ ఉంటారు. అక్కడ విల్ క్రియేట్ ఏ ప్లేస్. ఈ పిల్లలకి ఏ విధంగా ఒక ఇట్లాంటి టేబుల్ ట్రేస్ తీసుకుని మట్టి, దాంట్లో ఈ వర్మీ కంపోస్ట్ కానీ ఈ లీవ్స్ ఇచ్చే లీఫ్ మౌల్డ్తో కానీ, ఇవి ఆవులు ఉన్నాయి మనకి, పొంగునూరు ఉంది, ఒంగోలు ఉంది, గిరి ఉంది, సాయివారం ఉంది, పాల్కర్ ఉంది. ఈ ఆవుల యొక్క ఈ మొత్తం వీటితో చక్కగా ఆ స్వీట్ సాయిల్ ఉంటాం. దాని మీద నవధాన్యాలు చల్లి పిల్లలకి ఆ నవధాన్యాల నుంచి వచ్చే ఏదైతే 2 ఆకులు ముందు వస్తాయో ఆ స్ప్రౌటింగ్ వస్తుందో అవి చూస్తుంటే వాళ్ళకి రోజుకు ఒకటి కొత్తగా ఆ ట్రే, చిన్న ట్రే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవచ్చు. తర్వాత అది కోసి మేక పిల్లలకి, ఆవు పిల్లలకి వీటికి పెడుతుంటే వాళ్ళు వచ్చే ఆ కనెక్షన్, దట్ ఈజ్ వాట్. ఆ కనెక్షన్ అనేది బర్డ్స్తో కానీ, బర్డ్స్కి అట్లా ఫీడ్ చేయటంలోనూ
మనం బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, వరి ఎలా వస్తుంది, మన గోధుమలు ఎట్లా వస్తాయి, మిల్లెట్స్ ఎలా వస్తాయి, ఇక పళ్ళు ఎలా వస్తాయి, ఈ పాలు ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కూడా పిల్లల్లో ఈరోజు వాళ్ళకి తెలియదు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మా వాచ్మెన్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, బియ్యం అంటే మిషన్లోంచి వస్తుంది. ఇలాంటి స్థితి నుంచి బయటకు రావడానికి మనం ప్రకృతి కూడా ఈ విద్యలో మనకి ఇప్పుడు అగ్రికల్చరిస్టు, మనం హార్టికల్చరిస్ట్ని వీళ్ళని అడిగామనుకోండి, సోమలత గురించి చెప్పండి, దే డోంట్ హ్యావ్. మన ఈ 7 రకాల కల్పవృక్షాల గురించి చెప్పమంటే వాళ్ళకి తెలియదు. ఏంటి? హరిచందనం ఫస్ట్ కల్పవృక్షాల్లో మొట్టమొదట ఎక్కడికైతే మణిద్వీపంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే అమృత సముద్రం దాటి అక్కడ ఫస్ట్ మీకు హరిచందనం కల్పవృక్షాల వనం ఉంటుంది. కొండ మీదకి వెళ్తున్నప్పుడు అమ్మవారి దగ్గరికి. రెండో దశలకి మందారం కల్పవృక్ష వనాలు ఉంటాయి. మూడో దశలకి మీకు కల్పకం అంటే బ్రహ్మాంబిక కల్పవృక్షం అనేది మన శంకరాచార్యులు కూడా దాని కింద తపస్సు చేసి ఇది కల్పవృక్షం అని చెప్పారు. తర్వాత మీకు సంతానం, పారిజాతం, మారేడు, కదమ్మ వనవాసిని అంటారు కదా అమ్మవారు. మరి ఈ కల్పవృక్షాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి వర్షపాతం వలన ఆ రూట్ జోన్ ప్లాంటేషన్ అంటాం, ఆ రూట్స్ అన్ని కట్ చేసుకుంటూ నీటిలో కలిసినప్పుడు అది మనకి అమృతమైంది. అది అమృత సముద్రం. మనకి ధన్వంతరి కూడా మీరు ఒక ఎడమ చేతిలో చూడండి ఈ అమృత బాణాలను పెట్టుకుంటారు, కుడి చేతిలో వన్మూలిక పెట్టుకుంటారు. అంటే ఏంటి? ఈ వన్మూలికతోనే అమృతం చేశారు. మన రివర్స్ అన్నీ కూడా సైక్రెడ్ అయిందంటే ఈ ప్లాంటేషన్, త్రిమూర్తివనం, పంచవటివనం, పంచభూతవనం, నవగ్రహవనం, నక్షత్రవనం, రాశివనం, సప్తఋషివనం, ఇట్లా వనాలన్నీ కూడా అలా పెంచడం వల్ల వాటి క్యాచ్మెంట్లో ఆ వర్షాలు వచ్చినప్పుడు రూట్ జోన్, ఆ రూట్స్ని కట్ చేసుకుంటూ ఏదైతే వాటర్ వచ్చిందో అది సీక్రెట్ రివర్స్ అండి, సీక్రెట్ వాటర్. ఇలాంటి సంస్కృతి మనకు ఇప్పుడు ఏమైంది? అగ్రికల్చర్లో లేదు. బ్రిటిష్ స్టైల్ అగ్రికల్చర్. మెడికల్ డాక్టర్స్ ఉన్నారంటే బ్రిటిష్ స్టైల్, వాళ్ళకి వన్మూలికలు అంటే అన్టచ్డ్. అలాంటి దౌర్భాగ్య స్థితి మనకు రావడం అనేది, దాని నుంచి బయటపడాలంటే ఈరోజు మనం ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని తీసుకురావడానికి డాక్టర్ టిపిఎస్ గారు గ్రాండ్ మా ఎడ్యుకేషన్, గ్రాండ్ మార్క్ మించింది రెండే లేదు. గ్రాండ్ మా అంటే మన అమ్మమ్మలో, నాయనమ్మలో. మేము చిన్నప్పుడు ఆ చదువు 5వ తరగతి మాకు ఇది పాఠాలు గుర్తులేవు, కానీ అమ్మమ్మ చెప్పిన, నాయన చెప్పిన కథలు మాత్రం ఈరోజు కూడా అప్పుడు అనేవాడు, చెవు కొరుక్కునేవాడు. మరి అంత ఇదిగా ఈరోజు అమ్మమ్మలో, నాయనమ్మలో అసలు ఇంట్లో ఉంటే కదా చెప్పడానికి. మన సంస్కృతిలో మన అమ్మమ్మలో, నాయనమ్మలో ఇప్పుడు పేరెంట్స్ పెళ్ళామగానే మీ పేరెంట్స్ వద్దు అని ఒకళ్ళు అంటే, అయితే మా పేరెంట్స్ కూడా, మీ పేరెంట్స్ కూడా వద్దు, మీ పేరెంట్స్ వద్దు, మీ పేరెంట్స్ చివరికి ఏమైంది? అనాథ ఆశ్రమాలు బాగా పెరిగిపోతున్నాయి ఇక్కడ. లేకపోతే వాళ్ళ యొక్క అవస్థ పిల్లలకు పెద్ద చేసి పెంచినాక దూరం అయితే ఎంత బాధ ఉంటుంది అనేది కూడా ఇంగిత జ్ఞానం లేదు. పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ అనేది, వీళ్ళిద్దరూ ఉద్యోగానికి వెళ్తారు, పిల్లలు ఎక్కడో ఆయా చేసి, లేకపోతే ఎక్కడో కాన్వెంట్స్, ట్రైనింగ్, ఇవన్నీ కూడా అవన్నీ ఈజ్ మదర్ టచ్ పోయినప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మనం ఈరోజు ఇక్కడ రావడం, నేచర్కి దూరంగా ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. ఈ కరోనా లాంటివి మహమ్మారి, మహమ్మారి అనకూడదు, అందరూ మహమ్మారి అంటే మన దేవత అమ్మవారి మహమ్మారి అంటారు. మనం ఆ పేరు అనకూడదు. ఇది ఒక పిశాచం, ఇదొక భూతాలు లాంటివి. ఈ భూతాలకి దూరంగా మనం ఉండాలంటే చంద్రముఖి, ఇవన్నీ మనం మున్ముందు ఈ ఎలా డాక్యుమెంటేషన్ మనం ఈ కోర్స్కి మెటీరియల్ అంతా తయారు చేసుకుని, అందువల్ల ఎక్కువ మందిని పిలవకపోవటం కారణం ఏంటంటే, నమస్కారం అండి, రండి. ఈరోజు నేను ఎక్కువ మాట్లాడేదానికంటే డాక్టర్ టిపిఎస్ గారు మాట్లాడటం
మన మంజులు గారిని మాట్లాడితే బాగుంటుంది. సందేశాలు చాలా మంచి సందేశాలు. మనం రాబోయే తరాన్ని భావి పౌరులుగా చేయాలంటే మార్గం, దానికి కావాల్సిన ఆ సిస్టమ్స్, ఆ మెథడ్స్, ఆ డాక్యుమెంటేషన్ ఇవన్నీ బుక్ లాగా చేసుకుని ఎలా మనం భావితరం ఒక 3 to 8 years అనే కాదు, 8 to 11 to కాలేజ్ టు IAS. ఎవ్రీబడి నీడ్స్ దిస్ కోర్స్. ఇట్స్ నాట్ వయసుతో సంబంధం లేదు. స్టార్ట్ విత్ ఇప్పుడు ఈ భావిపౌరు ఇప్పుడు వచ్చే ఈ పిల్లలకి ఇప్పుడు టైం ఇక్కడ మనం మిస్ కాకూడదు. దీంతోనే ప్రారంభం కావాలి. దీంతో పాటుగా ప్రతి ఒక్కరూ వాల్యూ బేస్డ్ లైఫ్ స్టైల్, దట్ హోలిస్టిక్ లైఫ్ స్టైల్, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మనం ఏదైతే ఈరోజు అది చూస్తున్నాం, ధర్మపత్ని ఇప్పుడు ఒక కళ్యాణం జరుగుతుంటే భార్యాభర్తలు అప్పుడు అవుతున్నారంటే మన లక్ష్మీనారాయణగా మనం చూసుకునే సంస్కృతి మనం అక్కడి నుంచి మొదలవుతుంది. ఏ తిథి నక్షత్రం, సంతానం కోసం ఏ విధంగా సంకల్పం చేయటం, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం అయిపోయాం అంతా కూడా ఆ సంస్కృతి పోయింది. ఆ సంస్కృతి నుంచి బయటకు రావడానికి మళ్ళీ తిరిగి ఆ సంస్కృతి తెచ్చుకోవడానికి నెక్స్ట్ ప్లీజ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ యూ మస్ట్ కమ్ టు ప్రగతి రిసార్ట్. అంటే ప్రగతి రిసార్ట్ని ఇప్పుడు ప్రగతి సుధామ అనే పేరు పెట్టాం. సుధామ అనే పేరు దాన్నే మనం ముందుకు తీసుకెళ్ళాలి. మీరందరూ ప్రతి నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం అక్కడే కండక్ట్ చేద్దాం. అక్కడ కండక్ట్ చేయడంలో ఆ కనెక్టింగ్ విత్ ద నేచర్ ఎలా ఉంటుంది ఏంటి మీరంతా కూడా ఫ్యామిలీతో చెప్పారు. చిన్న ముఖ్య చెప్పారు. ఇప్పుడు ఇట్లా అనుకుంటున్నాం, పిల్లలకి కథల ద్వారా వారికి కొన్ని విషయాలు చెప్పాలి మనందరం. ఇది గ్రాండ్ మా స్కూల్ అని అన్నారు. అమ్మమ్మ బడి లేదా నాయనమ్మ బడి అనేది మేము మొదలు పెడదాం అనుకుంటున్నాం అని నిన్న నాకు వాట్సాప్లో ఒక 17 అంశాలు రాశారు. ఇప్పుడు వారు జీవీకే రావు గారు చెప్పినట్టే అసలు సమస్య ఏమిటంటే మనం ప్రకృతికి దూరంగా జరిగిపోతున్నాం. ఎంత దూరంగా జరిగిపోతే అంత చాలా అభివృద్ధి సాధిస్తున్నాం. డబ్బు మెటీరియల్ వైజ్ చాలా అభివృద్ధి సాధిస్తున్నాం, కానీ చాలా కోల్పోతున్నాం కూడా. అది మనం ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాం. ఏం కోల్పోతున్నాం అనేది ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాం. ఇది నిజానికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే వేదిక అయితే కాదు. నాకు అర్థమైంది. నేను 1-2 విషయాలు చాలా సూక్ష్మంగా చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఉన్నవారందరూ పాల్గొనాలి, వారి అభిప్రాయాలు చెప్పాలి. ఇంకొకటి నేను సోదరి సత్యవాణి గారిని అడిగేది ఏమిటంటే, అసలు ఈ కార్యక్రమం ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను, దీనికి కార్యరూపం ఏమిటి, సంస్థాగతంగా చెయ్యాలా లేదా ఇందులో పాత్ర తీసుకునేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇందాక వారు చెప్పినట్టుగా వారి ప్రాంతంలో చేసి అప్పుడప్పుడు ఇక్కడ కలవాలి. అవేవి నాకు వివరాలు ఏమి తెలియదు, ఎలా చేద్దాం అనుకుంటున్నారు. అవన్నీ ఆలోచించుకోవాలి. ఇది చాలా మంచి కార్యక్రమం. వ్యక్తిగా మనిషి నష్టపోతున్నాడు ప్రకృతి నుంచి దూరంగా జరిగిపోవడం వల్ల. కుటుంబాలు చాలా నష్టపోతున్నాయి, ఎందుకంటే కుటుంబ సంబంధాలు చాలా సన్నగిలిపోయాయి. భార్యాభర్తలు ఇంకా ఏదో ముసలివాళ్ళైన తల్లిదండ్రుల గురించి, ముసలివాళ్ళైన తాత ముక్కల గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ అసలు భార్యాభర్తలకి, తల్లి బిడ్డలకి, తండ్రి బిడ్డలకి మధ్య ఉండవలసిన సంబంధాలు కూడా అవి కూడా పెట్టుకుంటున్నాయి. ఎందువల్ల సమాజం మొత్తం ఒక సంక్షోభంలో ఉంది. ఎందువల్ల ఉంది? దానికి పెద్ద ప్రధాన కారణం మనం ప్రకృతికి దూరంగా జరిగిపోవడమే. అది ఇప్పుడు పెద్దలు మీలాంటి అన్ని రంగాల్లో ప్రవేశం ఉండి అన్ని రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు విశ్లేషించి చెప్తున్నారు. ఆరోగ్యమా అంతే, కుటుంబ సంబంధాల అంతే, చాలా దూరం జరిగిపోతున్నాం. అందువల్ల ఈ సంక్షోభం మనం ఎదుర్కొంటున్నాం. దీన్ని ఇక్కడైనా ఆపుదాం. వచ్చే తరాల వాళ్ళకి కొన్ని విలువలు మనం పంచి చెప్తాం అనేది ఇప్పుడు తాత్వికమైన ఈ నేపథ్యం ఉంటుంది. చాలా మంచి ఆలోచన. ఇక్కడ ఒక్క విషయం నేను మీకు గుర్తు చేస్తాను, మీరు అందరూ పేపర్లో చదివే ఉంటారు.
నిర్భయ కేసు మనందరికీ తెలుసు. అది మన దేశాన్ని ఇంకా మాట్లాడితే చాలా దేశాలను ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది. అటువంటి కేసులు చాలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఎందువల్ల కానీ ఆ కేసు చాలా ప్రాముఖ్యంలోకి వచ్చింది మీడియా తలుసుకోవడం వల్ల. అందులో ఒక 17 ఏళ్ల కుర్రవాడు పాత్రధారి, వాడు కూడా ఆ నిర్భయ మీద చేసిన దౌర్జన్యంలో ఒక పాత్ర. ఆ తర్వాత వాడు చెప్పిన విషయం ఏమిటంటే, నాకు తెలియదు, నాకెవరు చెప్పలేదు ఇంత బాధపడతారు, ఇట్లా జరుగుతుంది అని. నాకు చెప్పినట్టయితే నేను ఇట్లా చేసేవాడిని కాదు అని అన్నాడు వాడు. అంటే ఏమిటన్నమాట, మనం మన పిల్లలకి అందించవలసిన కొన్ని విలువైన విషయాలు అందించడంలో వెనకబడుతున్నాం. వాటిని మనం అందించవలసిన అవసరం ఉంది. పూర్వకాలంలో గతకాలంలో అంతా గొప్పగా ఉందని నేను అన్నాను. అప్పుడు కూడా లోపాలు ఉన్నాయి. అయితే మనం నెమ్మదిగా సర్దుకుంటూ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్దాం. మన పిల్లలకి కొన్ని విలువలు నేర్పిద్దాం. ఆ విలువలు నేర్పించడం మనం మర్చిపోయాం. ఎందుకంటే మనం ఏమనాలి, బతుకుతారు ఈ పేదరికం, ఈ పోటీ, వీటన్నిటిలో కులాలు మతాలు అన్నిటితోనూ పోటీ పడుతున్నారు పిల్లలు. మనం పోటీ పడుతున్నాం. ఈ పోటీలో మన పిల్లలు ఎక్కడ ఉంచుకోవాలి, రేపు వాళ్ళ పొట్ట ఎట్లా గడుస్తుంది అనే ఆలోచన తప్ప వాళ్ళు ఎలా బతుకుతారు, ఏ విలువలతో బతుకుతారు అనేది మనం ఆలోచించలేదు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన సందర్భం వచ్చింది గట్టిగా. దాన్ని ఈ రకంగా మీరందరూ విద్యావంతులు, నిష్ణాతులు ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కోరుకోవడం చాలా సంతోషం. మీ అందరికీ నా అభినందనలు, నా నమస్కారాలు. నాకు దీని గురించి ఇంకా ఈ స్వరూపం గురించి ఇంకా బాగా తెలియదు. ఇంకొక విషయం ఏమిటి, తాను అనుకున్న మార్గంలో తీసుకురావడానికి చండమార్గం వారి దగ్గర పంపించాడు. వెళ్ళి అక్కడ నువ్వు నేర్చుకో అని చెప్పి. ఆ నేర్చుకున్న తర్వాత అబ్బాయి ఆ రాక్షసుడి తండ్రి దగ్గరికి వచ్చాడు. నేర్చుకున్నవా, నీకు పంపించాను కదా అంటే అప్పుడు చదువులు నెల చదివించి తండ్రి అన్నాడు. ఎవరు? ఆయన పేరేంటి? ప్రహ్లాద్. ఎవరితో అన్నాడు? హిరణ్యకశిపుతో. ఏ విద్య గురించి మాట్లాడాడు? విద్య, అవిద్య, కువిద్య, ఆత్మవిద్య, సవిద్య, సాకార విద్య, నిరాకార విద్య. విద్యలో చాలా రకాలు. ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం యొక్క మూల సారం ఏమిటంటే విద్య, ద ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కూడా చెప్తారు. ఎడ్యుకేషన్ అనేది చాలామంది ఎడ్యుకేషన్ గురించి తెలియదు. maybe a PhD, maybe a professor, maybe a vice chancellor. కానీ ఈ జీవన పరమార్థం ఏంటి? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? మనం దేనికోసం వచ్చాము? మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము? అక్కడ మనం చేయబోయే పని ఏంటి? ఇంతకుముందు ఏం చేశాము? ఇవన్నీ తెలుసుకుంటే విద్య. కానీ ఏదో చిన్న ముక్క తెలుసుకుంటే అది విద్య అవ్వదు, అది అసంపూర్ణంగా మిగిలిపోతుంది. గోదావరి నాసిక్ త్రయంబకం దగ్గర మొదలవుతుంది, చిన్న పాయిగా. మీరు రాజమండ్రిలో చూస్తే చాలా విశాలంగా కనిపిస్తుంది, మళ్ళీ అక్కడ అది సముద్రంలో కలుస్తుంది. సో ఈ జీవితం కూడా ఒక ప్రవాహం లాంటి ఇట్లా పోతూనే ఉంటుంది. అది ఎవరి కోసం ఆగదు, చూడదు, తన పని తను చేసుకుంటుంది. అంత వేగం ఉంటుంది నదికి. ఆ వేగం ఉండాలి, నేర్చుకోవాలని తపన ఉండాలి, జిజ్ఞాస ఉండాలి, ఆర్తి ఉండాలి. లెర్నింగ్ ఇస్ ఎ కంటిన్యూస్ అన్బ్రోకెన్ అన్ఇంటరప్టెడ్ ప్రాసెస్. నేర్చుకుంటూనే ఉంటాం, నిత్య విద్యార్థులు. ఇక్కడికి వచ్చింది ఇవాళ కూడా ఏమైనా కొంచెం మంచి విషయాలు చెప్తుంది. శశికుమార్ గారు, రెడ్డి గారు, అమ్మ వాళ్ళ ఫాదర్ తెలిసిన నేను, ఆయన ఆవు సాంబశివరావు గారు మాకు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నేను జియాలజీ చేశాను యూనివర్సిటీలో. రావు గారు చెప్పిందంతా అతని అనుభవంలో చెప్తున్నాడు. ఆయన వేరేగా చెప్తున్నారు. ఆయన ఏం నేర్చుకున్నారో ఏం తెలుసుకున్నారో అవి చెప్తున్నారు. ఆయన
అక్కడ అమ్మున్నారు, ఇక్కడ అమ్మున్నారు. ఆ అమ్మ ఉంది, ఇక్కడ ఈ అమ్మ ఉంది. ఆవిడ కూడా ఇందాక మంజులత గారు చెప్పినట్టు ఆమె చేస్తారు, చేయిస్తారు, చేసి చూపిస్తారు. అట్లాంటి వాళ్ళు కావాలి సమాజానికి అట్లాంటి వాళ్ళు కావాలి. వినేవాళ్ళు, టీవీ ముందు గంటలు కూర్చునేవాళ్ళు, తర్వాత ఇంటర్నెట్లో ఫోన్ దగ్గర పెట్టుకుని అట్లా బ్రౌజ్ చేసుకుంటూ చూసేవాళ్ళు కాదు మాకు కావాల్సింది. ఈరోజు కావాల్సింది అసలు శిశులైన ఆత్మవిద్యని సూక్ష్మంగా సూదిలోకి దారం ఎక్కించినట్లు ఎక్కించాలి. సూదిలోకి దారం ఎక్కించాలంటే ఎంత ఏకాగ్రత ఉండాలో, ఎంత సరళత్వం ఉండాలో, ఎంత సూక్ష్మత్వం ఉండాలో అటువంటి విద్యని మనం ఎక్కించాలి. అది ఎప్పుడు ఎక్కించాలి? చిన్నప్పుడే, చిన్నగా శిశువు స్థితిలోంచే మనం వాళ్ళని తయారు చేసుకుంటూ రావాలి. వచ్చారు ఒకప్పుడు, ఇప్పుడు ఎక్కడున్నారు అలా? ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు ఆ పని? ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఎవరు చెప్పలేని ఒక రకమైన సందిగ్ధ అవస్థలో ఉన్నారు. ఎవరు మాట్లాడలేని ఒక స్థితి ఉంది. ఇప్పుడు కోవిడ్ 1 ఇయర్లో ఏమైందని ఒక్కసారి ప్రపంచం అంతా అట్లా స్తంభించిపోయింది. ఏం జరుగుతుంది? ఈ రోజు కదా మనం విశాలంగా ఈ మాస్క్ కూడా తీసేసి ధైర్యంగా హ్యాపీగా, దిస్ ఈజ్ ద ఫస్ట్ మీటింగ్ ఐ అటెండెడ్ అన్నదైవంలో. ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా. అలా జరుగుతుందా? అలా ఉంటుందా? మళ్ళీ అటువంటి ప్రపంచాన్ని మనం చూస్తామా? వీధి బయటకు వచ్చి వీధి చూస్తే శ్మశానంలా ఉండేది పగలు. ఎక్కడ వెహికల్స్ లేవు, ఎవ్వరు లేరు. అంబులెన్స్లు మాత్రం సైన్లు నిలబడుతూ ఉండేవి. ఎవరు మన స్నేహితులు కనపడరు, బంధువులు కనపడరు. ఒకరొకరు ముఖాలు దాచుకుంటారు, ఒకే ఫ్లాట్లో ఉంటారు, ఎదురెదురు ఇళ్లలో ఉంటారు, తలుపులు తీయరు. నువ్వు 60 నేను 20 అనే స్థితిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం వేసుకుంటున్నారో, ఏం తింటున్నారో, ఏం నిద్రపోతున్నారో, ఏ పీడకలు కట్టున్నారో, ఎప్పుడు చచ్చిపోవడానికి ప్రిపేర్ అవుతున్నారో, ఈ చావు ఎలా వస్తుందని ఎదురు చూస్తున్నారు కూడా తయారయ్యారు. కింద సంవత్సరం ఈరోజు వారికి చావు వస్తే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? హౌ టు ప్రిపేర్ ఫర్ ద డెత్. మరణం వస్తే జాతస్య ధ్రువం మరణం. ప్రతి ఒక్కడు చనిపోతాడమ్మా. మనం ఆ చేదు నిజాన్ని ఏ రోజైతే అవగాహన చేసుకుంటాం, ఈ భూమి వదిలి ఒకరోజు వెళ్ళిపోవాలని మనం ఏ రోజైతే అవగాహన చేసుకుంటాం, వాళ్ళే భూమి మీద విజయాలు సాధిస్తారు. ఇంకెవరు సాధించలేదు. మనం ఆ చేదు నిజాన్ని జీవించుకోవాలి. చనిపోవడం గొప్ప విషయం కాదు, ఎవరైనా చనిపోతారు. చనిపోవడం పెద్ద విషయం. పుట్టడం కూడా ఎవరైనా పుడతారు. కానీ మధ్యలో చూసారా ఒక చరిత్ర క్రియేట్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు తయారు చేయాలి, పెద్దవాళ్ళు తయారు చేయాలి. అవకాశం ఉండేటప్పుడు ఆ విద్యని వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. సోక్రటీస్ లాంటి మహానుభావుడు అంటాడు, మీరేం తెలుసుకున్నారంటే ఆయన ఏమిటంటే ఐ డోంట్ నో ఎనీథింగ్ అని అంటాడు. నాకేమీ తెలియదని తెలుసుకున్నాను అంటాడు చివరిలో. అంటే అంతకు మించిన విద్య ఏమీ లేదమ్మా. నాకు అన్నీ తెలిసిపోయాడు, వాడికి ఏమీ తెలియదు లెక్క. నాకు అన్నీ తెలుసండి. శుభేచ్ఛ, విచారణ, ధర్మాంశ, సత్వపత్తి, అసంశక్తి, ప్రదాత భావని, తురియం 7 భూమికలు దాటేసి నేను పైన బ్లిస్లో హెవెన్లో ఉన్నాను. జస్ట్ ఐ సిట్ ఫర్ మెడిటేషన్ టు సీ ద జగన్మాత. దక్షాలు కమ్ అండ్ ఎవ్రీబడి టచ్ మై ఫీట్, ఐ గివ్ యూ బ్లిస్ అండ్ బూమ్స్ ఎవ్రీథింగ్. పెద్ద గోవా గందరగం. అదంతా ఎక్కడ జరుగుతుంది? మనసు కిందన జరుగుతుంది. మనసు మీదన జరిగేది మీరు. అది అమ్మవారికి తెలుసు. మనం ఏం చేయాలి? అవకాశం ఉంటే కువిద్య వద్దు, అవిద్య వద్దు. విద్య, లౌకిక విద్య, అలౌకిక విద్య. లౌకిక విద్యలో ఏముంటుంది? బతకడం ఎలాగో నేర్పుతుంది. అలౌకిక విద్య బతుకంటే ఏమిటో తెలియజేస్తుంది. ఈ బతుకు ఎందుకు వచ్చిందో తెలియజేస్తుంది. ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టావో, ఈ కులంలోనే ఎందుకు పుట్టావో, ఈ గోత్రంలో నీకు ఎందుకు వచ్చిందో, ఇక్కడ నువ్వు ఈ ప్రొఫెసర్గా ఎలా ఉన్నావు, మరి ఒకడు అడుక్కుంటున్నాడే, మరొకడు కాళ్ళు లేకుండా డెరుగుపోతున్నాడే, ఒకరు పుట్టగానే గుడ్డివాళ్ళై కళ్ళు లేక నానా బాధపడుతూ చూపు లేక ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని స్థితిలో ఉన్నారే. మరి వాళ్ళకెవరు? వాళ్ళకి వెదర్ దే నో సన్ రైజ్, వాళ్ళ డాన్ డస్క్ తెలిసిన గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి నీకు సూర్యోదయం గురించి నేను చెప్తాను అని చెప్పి పొద్దున్నే సాయంత్రం వరకు చెప్పిన ఆయనకు తెలియదు. కళ్ళు తెరిపించి చూపించి సూర్యుడిని చూపిస్తే యాస్ దిస్ ఈజ్ డాన్, ఇది సూర్యోదయం. అట్లాంటి విద్య కావాలి. లోపల ఉండే ఇన్నర్ ఐని ఓపెన్ చేయాలి.
మన అంతర్నేత్రాన్ని ఎవరు తెరిపిస్తారో వాడే గురువు. గురు బినా కో బతాయే మాట. ఆ గురువే మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ గురువే మనకు సత్యాన్ని తెలియజేస్తాడు. అటువంటి గురువులుగా మన వాళ్ళు ఎప్పుడైతే తయారవుతారో అటువంటి అమ్మమ్మలు పెద్దలు ఉండి ఒకప్పుడు అట్లాంటి కథలు చెప్పేవారు, జ్ఞానం ఇచ్చేవారు, ముందుకు నడిపించేవారు. అటువంటి విద్య కావాలి. ఆ విద్య గురించి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక గొప్ప ఉద్దేశాన్ని పెట్టుకొని ఈరోజు ఈ పని మనం పెట్టుకుని ఈ సమావేశాన్ని ఏర్పరచుకున్నాం. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు. ఇప్పుడు ఏమిటంటే విషయం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గురువు వృత్తులు. ఏ మాస్టర్ మనందరూ పెద్దవాళ్ళే. ఎందుకంటే కూర్చున్న వాళ్ళందరినీ ఎందుకంటే మీరేం చేయబోతున్నారు, మేము పెద్దవాళ్ళు అయిపోయాము, మా టైం ఎప్పుడు వస్తుందో తెలియదు, మేము వెళ్ళిపోవచ్చు. అందుకని ఈ కార్యక్రమాన్ని ముందుకు మీరు ఎలా తీసుకువెళ్ళబోతున్నారు అనే దానికి ఇక్కడ టీచర్స్ని, సమాజ సేవకుల్ని, మోటివేటెడ్ స్పీకర్ లాంటి సుధీర్ లాంటి వాళ్ళని, అలాగే ఇప్పుడు ఎంతోమంది క్లాసులు నాగరత్న నాయుడు గారు, మేమందరం కూడా అలాంటి భీష్మంతులు ఉన్నారు కుడు సభలు, అలాంటి వాళ్ళమే ఇక్కడ కూర్చున్న వాళ్ళు. కాబట్టి యువకులై సన్ముఖ, అలాగే వాణేశ్వరకు మీ అందరి అభిప్రాయాల కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రిలిమినరీగా మీకు జరిగే కార్యక్రమాన్ని మనం వివరించాలి కాబట్టి అసలు స్వరూపం ఇంకా నాకు పూర్తిగా అర్థం కాలేదన్నారు మా మంజులత గారి సోదరి. కాబట్టి ఇప్పుడు I think you have some points to add. How Sukumar ji will have experience. How are we going to make this happen? What is that we can do? How do we suggest to go ahead? Give to అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నాకు మైక్ అక్కర్లేదు, కంఫర్టబుల్గా లేదు. యాక్చువల్గా నేను ఇక్కడ ఎందుకున్నాను నాకు ఆశ్చర్యంగానే ఉంది. అమ్మగారు నన్ను ఎందుకు పిలిచారో అర్థం కాలేదు. అందరూ చాలా సీనియర్స్, నేను జస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ కథలు చెప్పడం తప్పిస్తే ఇంక ఏదీ రాదు. నాకు అది ఒక్కటే వచ్చు. కాకపోతే దాంతో కొంత పని అవుతుందని అర్థమైంది. ఒక 3 సంవత్సరాల నుంచి నేను కథలు చెప్తూనే ఉన్నాను. దాదాపుగా 976 కథలు చెప్పాను ఇప్పటిదాకా యూట్యూబ్లో. అయితే ఎక్కువ భాగం పురాణాలకి దగ్గరగా ఉండేవి, లైఫ్కి జీవితానికి దగ్గరగా ఉండే కథలే తీసుకున్నాను. వాంటెడ్లీ కాదు, నేనేం ప్రయత్నం చేయలేదు, ఒక ప్రొఫెషన్గా కూడా భావించలేదు. ఏదో జస్ట్ లైక్ చిన్న సరదాగా మొదలుపెట్టింది, తర్వాత ఒక యజ్ఞంలాగా ముందుకు వెళ్ళిపోయింది. ఈ క్రమంలో నాకేం తెలిసిందంటే, నా ఏజ్ వాళ్ళు ఐఎమ్ 50 నా 57 నా వయసు ఉన్న వాళ్ళు చాలామందికి నేను చెప్పే సంగతులు కొంచెం లీలగా తెలుసు. 2% వాళ్ళు చిన్నప్పుడే విన్నారు. నాకంటే పెద్దవాళ్ళకి నాకంటే బాగా తెలుసు. కానీ వాళ్ళ మాటలు వినేందుకు ఇప్పుడు ఎవ్వరూ రెడీగా లేరు. కానీ నా మాటలు వినడానికి చాలామంది రెడీగా ఉన్నారు. నా ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు అందరూ. దాంతో నాకు ఫాలోవర్స్ ఎక్కువయ్యారు. దాదాపుగా 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో ఈ క్రెడిట్ పూర్తిగా నాది అస్సలు కానీ కాదు, 1% నాది. ఎందుకంటే వాయిస్ నాది కాబట్టి. మిగిలిన క్రెడిట్ అంతా కూడా కథలదే, అంటే మనది. ఈ కథలన్నీ ఎక్కడి నుంచో పుట్టలేదు కదా. భారతదేశంలో ఒక మూల ఉన్న ఆంధ్రదేశంలో ఇప్పుడు 2గా విడిపోయినప్పటికీ మొన్నటిదాకా కలిసే ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవసాయ కుటుంబాల్లో ఉండేవి ఉమ్మడి కుటుంబాల్లో కథలు. ఇప్పుడు అమ్మగారు మంజులత గారు చెప్పారు మేడం, ఎలాంటి మనుషుల నుంచి దూరం, సార్ చెప్పారు రావు గారు, ప్రకృతి నుంచి దూరం, పర్యావరణం నుంచి దూరం. ఇది ఒక 100-200 సంవత్సరాల నుంచి మన ముందొచ్చిన, అంటే మనని గెలిచేసి వదిలేసిన వాళ్ళు మనని చెడగొట్టిన విధానంలో పెద్దది అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే సంస్కృతాన్ని భారతదేశానికి దూరం చేసేసారు. సార్ చెప్పారు భగవద్గీత ఎవరు నేర్చుకుంటారంటే, భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది. ఎవరికి వస్తుంది? నేను సంస్కృతంలోనే ఎంఏ చదివాను. మా తాతగారు సంస్కృత కళాశాల పెట్టారు మచిలీపట్నం దగ్గర చిట్టిగూడూరు అని చిన్న కుగ్రామం. ఆంధ్రలో ఉన్న పురాతన సంస్కృత కళాశాలలో మాది ఉంటుంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే 100 సంవత్సరాలు పూర్తయింది కాలేజ్. కానీ నేను అక్కడ పుట్టి పెరిగినా నాకు భగవద్గీత చాలా వయసు వచ్చేదాకా రాదు. నేను ఏదో నేర్చుకున్న కుమార సంభవం, రఘువంశం లాంటి పంచకావ్యాలు చదివాను. ప్రయోజనం ఏమిటి? నేను చదివిన దాన్ని ఎవరికి చెప్పినా ఎవరికి అర్థం కాదు. నాకు ఒక పోస్ట్ కావాలి, ఒక ఉద్యోగం కావాలి, నేను బతకాలి కదా. సార్ సనాతన ధర్మం గురించి చెప్తున్నాను. ముందు ఈ ధర్మం, భోజనం వద్దు, అది కదా శరీర మాధ్యం కల ధర్మ సాధనం అన్న. బతికుంటే
బాగుంటే అప్పుడు ఇంకోటి ఏదైనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంతమంది ఉన్నామా, అందరూ 50 దగ్గర వాళ్ళు. 25 లోపల వాళ్ళు ఎవరికైనా నేను ఇది కోల్పోయాను, నా పిల్లలకి ఇది ఇవ్వాలి అని భావిస్తారా? అసలు వాళ్ళకి ఏం కోల్పోయారో వాళ్ళకి తెలుసా? ఏ 25-30 సంవత్సరాల వయసు వాళ్ళకి మన ధర్మాన్ని కోల్పోయామని కానీ, మన మట్టిని, మన అన్నాన్ని, మన గింజని కోల్పోయామని కానీ తెలియనే తెలియదు. అసలు 50కే తెలియదు. 50 years వాళ్ళు ఎంతమందికి అప్పుళ్ళు పాలకుళ్ళు అనే అక్షరాలు తెలుసండి, పదాలు తెలుసా ఎవరికైనా? రావు గారికి తెలిసి ఉంటుంది. అప్పుళ్ళు పాలకుళ్ళు అని 2 గింజలు ఉండేవి ఇదివరకు. ఇది ఇప్పటి సంగతి కాదండి. 70 ఏళ్ళ నాడు ఆంధ్రలో డెవలప్ చేయబడిన గింజ పేరు. మనం సోనా మసూరి అని చెప్తున్నాను చూడండి, దానికి అమ్మమ్మ. అప్పుళ్ళు తెలియదు, పాలకుళ్ళు తెలియదు. నేను తిని పెరిగాను, మా ఊళ్ళల్లో పండేవి. అమ్మగారు కూడా తెలుస్తుంది. అదే See what I'm saying, this generation don't transfer this knowledge to the next generation, it will go. Yes. That is why I want volunteers under all of you who will be getting trained. Some knowledge will go. That's సార్ what చెప్పింది అక్షరాలు నిజం. నేను దానికి వస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక స్కూల్ మేడం అమ్మగారు చెప్తున్నారు, నాకు కూడా పెద్దగా విషయం తెలియదు. నిన్న రాధిక పంపించిన లిస్ట్ అంతా చదివితే ఇదేదో సంబాటు బాగుంది. కాకపోతే 3 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ దాకా మంచి ఎడ్యుకేషన్ పీరియడ్. ఏం చెప్పినా నేర్చేసుకుంటారు పిల్లలు. మల్టీ టాస్కింగ్ చేస్తారు ఆ ఏజ్లో. ఒకేసారి 5-6 రకాల పనులు నేర్పించేయచ్చు. శ్లోకాలు నేర్పించి, పాటలు నేర్పించి, పద్యాలు నేర్పించి. యాక్చువల్లీ నేనైతే సంవత్సరం లోపలే మా అబ్బాయికి పుస్తకం చదవడం నేర్పించాను. మా నాన్నగారు నాకు చేశారు. 2 ఏళ్ళ నుంచే నాకు పద్యాలు, పాటలు అన్నీ వచ్చాయి. మా అక్క అయితే రామాయణ రగడ, ఆ పేరు తెలిసి ఉండదు ఎవరు, అది నేను పుట్టడానికి ముందు ఉండేది. రామాయణ రగడని బై 2 years మా అక్కకి బై హార్ట్ వచ్చు. ఆ రోజుల్లో అలా చెప్పేవాడు. ఇప్పుడు అది చెప్పడానికి అమ్మమ్మలకి రాదండి. ఎలా నేర్పిస్తారు? ఏ అమ్మమ్మకి రాదు. అమ్మమ్మలకి రాదు, నాయనమ్మలకి రాదు. ఇప్పుడు మరి మీ ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఇక్కడ చేయడం? నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మమ్మలకి రాదు, అమ్మలకి రాదు నిజమే, కానీ దాని ఉపయోగం లేదు అనే భావన పెరిగిపోయింది. అదే చెప్పాలి. ఇప్పుడు దానికి ఒక విలువ ఉంది అనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందండి? మనం ఇంత పెద్ద అయిపోయాక. మన పిల్లలు మనం తెలుసుకున్న లాంటి విషయాలు ఏది తెలుసుకోకపోతే, వాళ్ళు కనీసం మానవత్వాన్ని కూడా విలువ ఇవ్వకపోతే, పక్కనున్న వాడి తలకు బాధ ఏంటో అర్థం చేసుకోకపోతే వీడికి విలువలు లేవో మనం నేర్పాలనుకుంటాం. అది ఎప్పుడు మనకి 50 వచ్చాక, మన పిల్లలకి 40 వచ్చాక. ఇంకప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది విలువ? అప్పుడు రాదు కదా. సో నేనేమనుకుంటున్నానంటే, ఈ ఎడ్యుకేషన్ టు బి మదర్స్కి, కాబోయే తల్లులకి, కాబోయే భార్యలకి కాదు. ఇప్పుడు నువ్వు ఒక విలువని కోల్పోయావు, నువ్వు పోగొట్టుకుంటున్న దాన్ని నీ పిల్లలకి నువ్వు అందించాలంటే అసలు ఆ విలువ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీకు తెలియని రుచి నువ్వు ఎవరికైనా ఎలా చూపిస్తావు? పిల్లలకి అవి ఇవి పెట్టేస్తారండి, సర్లేక తోసేస్తారు. ఒక్కసారి అది తింటే ఎంత అసహ్యంగా ఉంటుందో పిల్లడు ఎలా తింటాడో అర్థమవుతుంది. ఏదైనా రుచి చూసి పెట్టవాలి కదా ముందు. రుచి చూడకుండా పెడితే అది అలవాటు అయిపోతుంది. మనం ఒకరు చెప్పారు, ఉప్పు పంచదార 2 వాడకూడదు 1 year 2 years లోపల. డాక్టర్ మేడం ఉన్నారు, ఆవిడకి తెలిసి ఉంటుంది బహుశా. పంచదార ఇవ్వకూడదు, ఉప్పు ఇవ్వకూడదు. ఉప్పు పంచదార ఏంది నువ్వు తిను. ఒక్క